Hello my dear friends, welcome to our YouTube channel. Thank you for opening my YouTube channel. Thank you for supporting me. Friends, ఈ రోజు ఇవాల్టి వీడియోలో మనం ఎక్సెల్ సిరీస్ లో భాగంగా మనం ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా అన్ప్రొటెక్ట్ చేయాలి అనే విషయంపై నేర్చుకుంటాం. చివరి వరకు చూడండి. చివర్లో మీ సందేశాలు, సలహాలు కామెంట్లో తెలియజేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ ఆర్ షేర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ చేయాలి. నేను ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను. Name of SLA1. సీరియల్ నెంబర్, Name of the person. నేమ్ ఆఫ్ ది పర్సన్, Date of birth C. డేట్ ఆఫ్ బర్త్, Present date D1. Name of age D1. Extra month, extra day. Total month, total days K. Blank F. సో ఇది డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్. Home SLA1. ఈ ఫార్మాట్ ని మనం ప్రొటెక్ట్ చేసి చూద్దాం. ప్రొటెక్ట్ చేయాలంటే మనం హోమ్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. హోమ్ ట్యాబ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ హెచ్. ఆల్ట్ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. Alt H upper ribbon expanded. Home tab 2 of 9. ఎస్, మనం షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేద్దాం. షిఫ్ట్ ట్యాబ్ తో త్వరగా వెళ్ళొచ్చు కాబట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Leaving menu. Leaving menu. Menu. Leaving menus. Reduced. Undo. Save. File. Menu. Upper ribbon. Sort and filter sub menu. Clear sub. Fill sub menu. Auto sum split button. Menu. Cells group. Delete split button 2 of. Menu. Cells group. Format sub menu. Free of free. Change the row height or column width. Organize sheets or protect or hide cells. Change the row height or column width. Organize sheets or protect or hide cells. Alt followed by H. O. ఎస్, మనం ఫార్మాట్ సెల్స్ అని చెప్పింది కదా, ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Enter. Expanded. Cell size group. Row height dot dot dot. 2 of 3. Alt followed by H. O. H. డౌన్ ఏరో. Auto fit row height. 3 of 3. Alt followed by H. O. A. డౌన్ ఏరో. Group. Column width. Auto. Default. Visible. Organize. Move or cop. Tab. Code. Protection group. Protect sheet dot dot dot. 2 of 3. Alt followed by H. O. P. ప్రొటెక్షన్ గ్రూప్, ప్రొటెక్షన్ సీట్ అని చెప్పింది కదా, ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. Enter. Upper ribbon. Cells group. Format sub menu. 3 of 3. Change the row height or column width. Organize sheets or protect or hide cells. Change the row height or column width. Organize sheets or protect or hide cells. Alt plus P. Leaving menus. Leaving ribbons. Protect sheet dialog. Password to unprotect sheet edit. Type in text. Alt plus P. ఎస్, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చిన పాస్వర్డే నెక్స్ట్ మనం ఎడిట్ చేయాలన్నా, చదువుకోవాలన్నా, అన్ప్రొటెక్ట్ చేయాలన్నా యూజ్ అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. 143. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Protect worksheet and contents of locked cells. Checkbox checked. To clear checkmark. Press space bar. Alt plus C. ప్రొటెక్ట్ వర్క్ కంటెంట్ అని చెప్పింది. ఈ ఆప్షన్ మనకు దేనికి యూజ్ అవుతుందంటే, మనం యూజ్ చేసే వర్క్ షీట్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్. Select lock cells. Checkbox checked. To clear checkmark. Press space bar. Alt plus L. సెలెక్ట్ లాక్ సెల్స్ అని చెప్పింది. ఈ ఆప్షన్ మనకు ఎంటైర్ సెల్స్ని లాక్ చేస్తుంది. ఎటువంటి సెల్ కూడా యాక్టివ్లో ఉండదు. మనం ఏం ప్రెస్ చేసినా ప్రెస్ అవ్వదు. వద్దు అనుకుంటే ట్యాప్. Select unlock cells. Checkbox checked. To clear check. సెలెక్ట్ అన్లాక్ సెల్స్. ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే అన్లాక్ అవుతుంది. Select lock cells. Checkbox checked. To clear checkmark. Press space bar. Alt plus L. సెలెక్ట్ లాక్ సెల్స్. మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేద్దాం. షిఫ్ట్ ట్యాబ్. OK button to activate. Press space bar. ఓకే, స్పేస్ బార్. Space. Confirm password. Sheet protection helps prevent accidental edits. Re-enter password to proceed. Edit. Type in text. Alt plus R. మనం ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడ మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. Start. ట్యాప్. Learn more link. ట్యాప్. OK button to activate. Press space bar. ఓకే, స్పేస్ బార్. Space. SLA1. ఎస్, మనం టైప్ చేస్తున్న సీట్ కి ప్రొటెక్ట్ చేసాము. ఏదైనా టైప్ చేసి చూద్దాం. Name of the SLA1. H. Micro K. J. H. F. S. ఎస్, మనం ఏం టైప్ చేసినా టైప్ అవ్వటం లేదు. ఎందుకంటే సెల్స్ కి మనం ప్రొటెక్ట్ చేసాం కాబట్టి. Date of birth C1. J. Microsoft Excel dialog. The seller chart you're trying to change is on a protected sheet. To make a change, unprotect the sheet. You might be requested to enter a password. OK button to activate. Press space bar. ఎస్, మనం పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి మీరు ఎటువంటి టెక్స్ట్ని టైప్ చేయలేరు, యాడ్ చేయలేరు. ఒకవేళ టైప్ యాడ్ చేయాలనుకుంటే అన్ప్రొటెక్ట్ చేసిన తర్వాతే చేయొచ్చు అని చెప్పి మనకు డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. Date of birth C1. Name of the SLA. మనం ప్రొటెక్ట్ చేసిన సీట్ని అన్ప్రొటెక్ట్ చేద్దాం. సేమ్ అన్ప్రొటెక్ట్ చేయాలన్నా సేమ్ లొకేషన్కి వెళ్ళాలి. Alt H. Alt H. Upper ribbon expanded. Home. O. O.
Cells toolbar. Format button drop down. Press. డౌన్ ఏరో, Auto. Group auto. Default width. Visible. Organize sheet. Mover. Tab. Color sub menu. Protection group. Unprotect sheet. Dot dot dot. 2 of 3. Alt followed by H. O. P. ఎస్ ప్రొటెక్షన్ గ్రూప్ అన్ప్రొటెక్షన్ సీట్ అని చెప్పింది. ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. Enter. Leaving menus. Upper ribbon. Expanded. Home tab. 2 of 9. Alt plus P. Leaving menus. Leaving ribbons. Unprotect sheet. Password edit. Type in text. Alt plus P. ఇందాక మనం ఏదైతే పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసామో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. Start. 1 4 3 ట్యాప్. OK button to activate. Press space bar. ఓకే స్పేస్ బార్. Space. SLA1. ఎస్ మనం ప్రొటెక్ట్ చేసాము, అన్ప్రొటెక్ట్ చేసాము. Name of SLA1. ఏదైనా టైప్ చేద్దాం. Blank. Selection deleted. Edit. Type in text. S L period N O. Name of the person. SL.no A1. ఎస్ చూడండి మనం ఏం టైప్ చేసినా తీసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇంత ఈజీగా మనం ఎక్సెల్ షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.